ఏపీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు విదేశాల నుంచి తెలుగువారు తరలి వస్తున్నారు. మేము సైతం అంటూ విదేశాల్లో స్థిరపడ్డ ఎన్ఆర్ఐలు ఏపీకి చేరుకుంటున్నారు. పలు ప్రదేశాల నుంచి ఓటు వేసేందుకు గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకుంటున్నారు. తమ కుటుంబ సభ్యులతో ఓటు హక్కును వినియోగించుకునేందుకు గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయానికి కృష్ణా జిల్లా వాసులు వస్తున్నారు. గన్నవరం విమానాశ్రయం నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి కాంతి అందిస్తారు. ఆంధ్రప్రదేశ్లో తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వివిధ ప్రాంతాల్లో ఉన్నవారంతా కూడా సొంత ఊర్లకి వస్తూ ఉన్నారు. దీంతో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రధాన విమానాశ్రయాలు, బస్ స్టాండ్లు అన్నీ కూడా ప్రయాణికులతోటి కిటకిటలాడుతున్నాయి. 5 సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఓటు హక్కుని వినియోగించుకోవడం ప్రతి పౌరుడి బాధ్యతగా భావించి వివిధ ప్రాంతాల్లో తమ వృత్తుల రీత్యా అలాగే చదువుకోవడానికి వెళ్ళిన వారు కావచ్చు, అనేక రకాలుగా వేరే చోట్ల ఉన్న వారంతా కూడా సొంత ఊర్లకి వస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మనం గన్నవరం విమానాశ్రయంలో ఉన్నాము. విమానాశ్రయం అంతా కూడా ప్రయాణికులతోటి కిటకిటలాడుతున్న పరిస్థితి ఉంది. సొంత ఊర్లో తమ ఓటు అంటే వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన ఏపీ ప్రజలంతా కూడా స్వస్థలాలకి క్యూ కట్టుతుండడంతో రైల్వే స్టేషన్లు, బస్ స్టాండ్లు అలాగే ప్రైవేట్ బస్సులు అన్నీ కూడా నిండిపోయాయి. ఈ నేపథ్యంలో ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఎయిర్పోర్ట్స్కి కూడా ప్రజలు ఎక్కువగా వస్తూ ఉన్నారు. కామన్గా అయితే ఈ నెల 13వ తేదీన శాసనసభ, లోక్సభకు జరిగే ఎన్నికల్లో ఓటు హక్కుని వినియోగించుకునేందుకు ఏపీ వాసులంతా కూడా స్వగ్రామాలకు తరలి వస్తున్నారు. ఎలా అయినా సరే ఓటు హక్కును వినియోగించుకుంటామని స్పష్టం చేస్తున్నారు. ఇప్పటికే 2 రోజులుగా భారీ సంఖ్యలో మొత్తంగా సొంత ఊర్లకి తమ వాహనాల్లో బయలుదేరిన వారు ఉన్నారు. ఎందుకంటే సోమవారం రోజు ఎలక్షన్స్ కాబట్టి నిన్నటి నుంచి కూడా సొంత ఊర్లకి ప్రయాణాలు అయ్యి వచ్చే వాళ్ళ సంఖ్య పెరిగిందని చెప్పుకోవాలి. మొత్తంగా చూసుకున్నట్లయితే గన్నవరం విమానాశ్రయానికి కూడా ప్రయాణికుల రద్దీ పెరిగిందని చెప్పుకోవాలి. ఏదైతే తమ ఓటు హక్కును వినియోగించుకోవడం ప్రతి ఒక్క పౌరుడి బాధ్యతగా తీసుకుని ఓటు హక్కును వినియోగించుకోవడం కోసం స్వస్థలాలకు వస్తున్న వారందరితో కూడా గన్నవరం విమానాశ్రయం కిటకిటలాడుతూ ఉంది. ఏదైతే లోక్సభ ఎన్నికలు అలాగే శాసనసభ ఎన్నికలు కూడా కూడా ఒకటే రోజు కావడంతో ఓటు హక్కుని వినియోగించుకునేందుకు పెద్ద సంఖ్యలో సొంత గ్రామాలకు ప్రయాణం అవుతున్నారు. ప్రజాస్వామ్యంలో ఓటు ఎంతో కీలకమైనది. ఈ నేపథ్యంలో తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి వస్తున్నటువంటి ప్రయాణికులతోటి బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్లు, ఎయిర్పోర్ట్స్ అన్నీ కూడా కిటకిటలాడుతూ ఉన్నాయి. ఇప్పటికే సొంత ఊర్లకు వెళ్లే వారితోటి ఆల్రెడీ వివిధ నగరాల్లో ఉన్నటువంటి బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్లు కిటకిటలాడుతున్న పరిస్థితి ఉంది. అలాగే గన్నవరం విమానాశ్రయానికి కూడా గత 2 రోజుల నుంచి కూడా ప్రయాణికుల రద్దీ పెరిగింది. ఇక ఈ రోజు రేపు కూడా ప్రయాణికుల రద్దీ కొనసాగే అవకాశం ఉందని ఎయిర్పోర్ట్ అధికారులు చెప్తూ ఉన్నారు. గత 2 రోజులుగా ఎయిర్పోర్ట్ కి వస్తున్న వారి సంఖ్య కూడా పెరిగింది. మొత్తంగా చూసుకున్నట్లయితే తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన వారంతా కూడా సొంత వాహనాల ద్వారా ప్రయాణించి వచ్చిన వారు ఆల్రెడీ సిటీస్కి తమ గ్రామాలకి చేరుకున్న పరిస్థితి ఉంది. శని, ఆదివారాలు సెలవులు పెట్టుకుని సోమవారం ఓటు హక్కును వినియోగించుకునేందుకు వచ్చిన వారితోటి గ్రామాల్లో కూడా కొంత కళ ఏర్పడింది. ఓటు హక్కు అనేది ఒక ప్రజాస్వామ్యంలో తమ హక్కుగా భావించే వారంతా కూడా తమ సొంతూర్లకి పయనమయ్యారు. మొత్తంగా చూసుకున్నట్లయితే గన్నవరం విమానాశ్రయంలో కూడా గత 2 రోజుల నుంచి ప్రయాణికులతోటి కిటకిటలాడుతున్న పరిస్థితి ఉంది. ఇవాళ రేపు కూడా ప్రయాణికుల రద్దీ కొనసాగే అవకాశం ఉంది అని చెప్పి ఎయిర్పోర్ట్ అధికారులు చెప్తూ ఉన్నారు. వివిధ ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్ విడిచిపెట్టి బయట ఉన్న వారంతా కూడా ఎక్కువగా హైదరాబాద్లో నుంచి వచ్చే కార్లు, బస్సులు పూర్తిగా ఫుల్ అయిపోయిన పరిస్థితి. ఎయిర్పోర్ట్కి విమానాల ద్వారా కూడా వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వస్తున్నారు. గన్నవరం విమానాశ్రయం మొత్తం కూడా ప్రయాణికులతోటి గత 2 రోజుల నుంచి కిటకిటలాడుతోంది. కెమెరా పర్సన్ హరీష్తో కాంతి, HM టీవీ, గన్నవరం నుంచి.